విదురనీతి పాటించి సుఖించండి. ఈ కథ ఉద్యోగ పర్వంలో ఉంది. వెళ్ళాడు వచ్చాడు సంజయుడు. శుష్కప్రియాలతో వెళ్ళి శూన్యహస్తాలతో తిరిగి వచ్చాడు. వస్తూనే ధృతరాష్ట్ర మహారాజును దర్శించి రాయబారం విఫలమైందని, విశేషాలన్నీ మరుసటి ఉదయం మహాసభలో కురు గురు వృద్ధ బాంధవ మంత్రి సామంత దండనాథులందరూ ఉండగా వివరంగా చెబుతానని స్వగృహానికి వెళ్ళాడు. సంజయుడు వెళ్ళడంతో మహారాజు మనసు మదనపడసాగింది. కుటుంబ కలహం ఏ పరిణామాలకు దారి తీస్తుందో అనే ఆందోళనతో ఆ వృద్ధరాజు హృదయంలో కల్లోలం పుట్టింది. రాత్రికి రాత్రి మనశ్శాంతి కలిగించే ప్రియ వాక్యాలు వింటూ నిద్రపోదామని మహామంత్రి విదురునికి కబురు చేశాడు. కౌరవ సామ్రాజ్యానికి నిండు గౌరవం తెచ్చే మంత్రి పదవిని నిరాడంబరంగా నిర్వహించే నిరహంకారుడు, నిశ్చల మనస్కుడైన విదురుడు మహారాజు పిలుపును రాత్రివేళ అందుకోవడం అదే మొదటిసారి. మొదటిసారే అయినా ఆ విశారదుడు నిశ్చల చిత్తంతో రాజమందిరానికి విచ్చేసి తన రాకను ద్వారపాలకుని ద్వారా మహారాజుకు తెలియచేశాడు. తక్షణం లోపలికి రమ్మని అనుజ్ఞ అయింది. విదురుడు వచ్చి నమస్కరించి రాజాజ్ఞ అనుసారం ఆసీనుడయ్యాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తనకు నిద్ర పట్టడం లేదని, హృదయానికి శాంతి కలిగించే మాటలు చెప్పవలసిందని అడిగాడు. మహారాజా, మీకు నిద్ర పట్టడం లేదంటే నాకు చిత్రంగా ఉంది. బలవంతునితో విరోధం తెచ్చుకున్న దుర్బలులకు, ఇతరుల సంపదను హరించిన వారికి, కామం పెచ్చు పెరిగిన వారికి, దొంగలకు మాత్రమే రాత్రి నిద్ర పట్టదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ లక్షణాలన్నీ మీకున్నట్లు నేనెరుగదును. అటువంటప్పుడు మీకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమిటో నాకు అవగాహన కావటం లేదు అని ఎదురు ప్రశ్న వేయడంతో ధృతరాష్ట్రుడు కొంచెం చీకాగ్గా, నేను నీ ముఖం నుండి ధర్మ ప్రవచనమే కోరుతున్నాను అన్నాడు. మహారాజా, ఉత్తమ గుణాలు, ఉన్నతాశయాలు, ఉదాత్త ధర్మాలు గల ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలన శక్తి ఉన్న ఆ కుంతీసుతుడు మీ మాటకెన్నడూ ఎదురు చెప్పలేదు. అయినా మీరు వారిని కారడవులకు పంపారు. మీకు బుద్ధి లేదని, ధర్మజ్ఞులు కారని అనలేం. అయినా వాటిని అనుసరించే దృష్టి మీకు లోపించింది. వారికి రావలసిన రాజ్యభాగం కూడా వారికివ్వలేని స్థితిలో ఉన్నారు మీరు. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాది అయోగ్యులపై అపరిమితమైన విశ్వాసం ఉంచి ఈ సామ్రాజ్యభారం అంతా వారి చేతులలో ఉంచారు. అలా ఉంచి శాంతిని వాంఛించడం వివేకమా మహారాజా? సాత్విక స్వభావము, ఉద్యోగ యత్నము, క్లేశ సహనము, ధర్మబద్ధ దృష్టిగల పురుషుడు ఎన్నడూ వంచితుడు కాడు. ఇటువంటి విద్వాంసులు దుష్టులకు దూరంగా ఉంటారు. మహారాజా, ధర్మార్థాలను అనుసరిస్తూ, లోక వ్యవహారం గ్రహిస్తూ, భోగచింత లేకుండా పురుషార్థాలు సేవిస్తూ, అప్రస్తుత ప్రసంగాలు చెయ్యకుండా, దుర్లభాలు వాంఛింపకుండా, పోయిన వాటి కోసం శోకించకుండా, ఎటువంటి విపత్తులు వచ్చినా ధైర్యం కోల్పోకుండా, ప్రారంభించిన పనిని నిర్విఘ్నంగా పరిసమాప్తం చెయ్యనిదే విడవకుండా, సోమరితనాన్ని దరిచేరనివ్వకుండా, మనస్సును స్వాధీనంలో ఉంచుకోగలవాడే విద్వాంసుడు. ఆదరిస్తే ఆనందిస్తూ, అనాదరానికి ఆగ్రహం పొందటం విద్వాంసుల లక్షణం కాదు. వారి హృదయం గంభీరంగా గంగానది సదృశంగా ఉంటుంది. విద్వాంసుల బుద్ధి విద్యను అనుసరిస్తుంది. విద్య వారి బుద్ధికి అదుపులో ఉంటుంది. విద్యా వివేకము లేకుండా గర్వంతో చరించేవాడు మూర్ఖుడు. దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ లేనిపోని ఆశలు పెట్టుకునేవాడు అంతే. స్వీయ ధర్మం విడిచి ఇతరుల మార్గాల సాగేవాడు, స్నేహితులతో అసంబద్ధంగా చరించేవాడు, శత్రువులతో సఖ్యంగా ఉంటూ బలవంతునితో వైరం పెంచుకునేవాడు, మిత్రశూన్యుడు, ఎదుటివారు కోరకుండానే సంభాషించేవాడు, పరులలో దోషాలే చూచేవాడు, అకారణంగా ఆవేశానికి లొంగేవాడు, అనర్హులకు ఉపదేశాలిచ్చేవాడు, వీరందరూ మూర్ఖులే ప్రభూ. విద్య, దానాలు ఎంత విరివిగా ఉన్నా ఆ రెండింటితో అహంకారం లేకుండా ఉండేవాడే విద్వాంసుడు. తన పోషణలో ఉన్నవారికి భోజన భాజనాలు సమకూర్చకుండా తన పొట్ట నింపుకునేవాడు పరమ మూర్ఖుడు. విషం ఉన్నదే అది త్రాగిన వానినే చంపుతుంది. వాడి మొనగలిగిన బాణం గుచ్చుకున్నవాడే యమసదనం చేరుతాడు. మరి ప్రజలో
ఈ ప్రజాసమూహం ప్రభువును పదభ్రష్టుని చేసి పరలోకానికే పంపగలదు. విధి నిషేధాలు. మహారాజా ఏకాకిగా అంటే ఒంటరిగా భోజనం చేయకూడదు. విషమ సమస్యలు ఎదురైనప్పుడు తనకు తానై నిశ్చయాలు తీసుకోకూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ నిద్రిస్తుంటే ఒక్కడుగా మేల్కొని ఉండరాదు. సహనశక్తి కలవారిలో అసమర్థత ఉంటుందని అంటారు. కానీ అసమర్థులలో సహనం ఉండనే ఉండదు. క్షమ కంటే బలీయమైనది లేదు. అది పురుషులకు అలంకారం కూడా. అల్పబుద్ధులను, అదే పనిగా ఆలోచించేవారిని, త్వరగా నిర్ణయాలు మార్చేవారిని, స్తోత్రపాఠకులను రహస్య సమాలోచనలకు ఆహ్వానించకూడదు. కుటుంబంలోని వృద్ధులను, దారిద్ర్యంలో పడ్డ ఉన్నత కుటుంబీకులను, అటువంటి దశనే అనుభవించే స్నేహితులను, సంతాన విహీనయై భర్తను కోల్పోయిన సోదరిని ఆదరించి ఆశ్రయమిచ్చి పోషించాలి. సమయం సందర్భం లేకుండా కోపం తెచ్చుకునేవాడు, సేవకుల కష్టసుఖాలతో నిమిత్తం లేకుండా వారి చేత సేవ చేయించుకునేవాడు, వారి కృషికి తగిన వేతనాలు, బహుమతులు ఇవ్వని ప్రభువును అచిరకాలంలోనే ప్రజలు క్రిందికి దింపుతారు. ప్రభు పన్నులు వసూలు చేయడంలో కూడా అధికారులు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. పూలదండలు కట్టేవాడు మొక్కకి ఏ చేటు రాకుండా దాన్ని పెంచుతూనే పువ్వులు కోసినట్టు పన్నులు వసూలు చెయ్యాలే తప్ప బొగ్గుల వ్యాపారిలా చెట్టు మొదలంతా నరకకూడదు. గో నారీ విప్రజనుల మీద స్వజనం మీద శౌర్యం ప్రకటించేవారు అరముగ్గిన పండుల నేల కూలుతారు. విశాల ప్రాంతంలో ఒక్కటిగా పెరిగే చెట్టు గట్టి వేళ్లతో బలంగా పెరగవచ్చు. కానీ ఒక్క గాలివాన వీచిందో మహారాజా సమూలంగా నేల కూలిపోతుంది. అదే వృక్ష సమూహం మధ్యలో ఉంటే అప్పుడది అంత సులభంగా గాలికి విరిగిపోదు. అందుచేతనే సజ్జనులు సంఘంగా ఉండాలని, వారంతా పరస్పర సహకారంతో చరించాలని బుధులు చెబుతూ ఉంటారు. ఆకాశాన్ని పిడికిటి పోటుతో వంచేద్దామనుకునేవాడు, ఇంద్రధనస్సును తన బాహుబలంతో వంచుదామనుకునేవాడు, సూర్యకిరణాలను దోసిలితో పడదామనుకునేవాడు, వీరందరూ మూర్ఖులే అంటారు స్వయంభువ మనువు. ప్రియం హితం. మనకు ప్రీతి కలిగే మాటలు చెప్పేవారు అయాచితంగానే అనేకులు లభిస్తారు. కానీ మన శ్రేయస్సు కోరి హితవు చెప్పేవాడు దొరకడు. ఒకవేళ హితబోధ చేసేవారున్నా వినేవారుండరు. ధర్మదృష్టి విడవకుండా స్వామి యొక్క ప్రియాప్రియాలతో నిమిత్తం లేకుండా హితవు చెప్పగలవాడే ఉత్తమ సేవకుడు. సేవకుల జీవనభారం గ్రహించి వారికి వేతనాలివ్వకపోయినా మంత్రులు భోగవంచితులైన ఆ ప్రభువు పదచ్యుతుడు కాక తప్పదు. ప్రభువు మాట పెడచెవిన పెట్టి ఇతర కార్యాలలో తిరిగే సేవకుని, అహంకారంతో ప్రభువుకు ప్రతికూలంగా చరించేవానిని మరుక్షణమే పదవి నుండి తొలగించాలి. ప్రభువుకు గల బలాలలో బాహుబలం మొదటిదే అయినా దాన్ని ఘనంగా భావించరాదు. ఇక రెండవ బలం ఉత్తముడైన మంత్రి, తరువాత ధనబలం. పితృపితామహ ప్రాప్తమున్నదే అది సహజ బలం. అన్నిటినీ మించినది బుద్ధి బలం. స్త్రీ సౌభాగ్యశాలిని కనుక ఆమె గృహాలంకారం. అందుకే ఆమెను రక్షించుకోవడం పురుషుని విధి. మహారాజా సర్వ సద్గుణ సంపన్నులు, ధర్మ మర్మజ్ఞులు అయిన పాండవులతో విరోధం ఉచితం కాదు. అందుచేత వారి భాగం వారికిచ్చి సంతోషించండి అన్నాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.